జమ్మికుంట ఇటేనా? తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి హుజరాబాద్కు రావడం జరిగింది. హుజరాబాద్ నుండి జమ్మికుంటకు వచ్చాము. జమ్మికుంట నుండి బిజిగిరి షరీఫ్ దర్గాకు వెళ్తున్నాము. జమ్మికుంట నుండి బిజిగిరి షరీఫ్ దర్గాకు వెళ్ళడానికి రూట్ మ్యాప్ను ఇక్కడ పక్కన ఉన్న జగదీష్ నెక్స్టింగ్ వర్క్స్లో ఉన్న వివరంగా అడగబోతున్నామండి. నమస్కారం అండి. బిజిగిరి షరీఫ్ దర్గాకు వెళ్ళడానికి దారి చెప్పగలుగుతారండి? జమ్మికుంట నుండి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఏ గ్రామాలు దాటి వెళ్ళాలో చెప్పగలుగుతారండి? అయితే మనం ఇట్లా బ్రిడ్జి దాటినాక మనకు మార్కెట్ రోడ్ నుంచి వెళ్ళి కోడిపల్లి దాటినాక మనకు అంబేద్కర్ జంక్షన్ కూడా వస్తుంది. టేక్ రోడ్లో మనం రైట్ చేస్తే మనకు రైల్వే గేట్ వస్తుంది. రోడ్ నుండి రైల్వే గేట్ వస్తుంది. అది దాటిన తర్వాత మనం బిజిగిరి పెడతాం. ఓకే. లేదు అంటే ఇట్లా ధర్మారం నుంచి కూడా వస్తుంది. ధర్మారం షాయంపేట నుంచి నెక్స్ట్ వచ్చే ఊరు వస్తుంది. అక్కడ ఒక జంక్షన్ ఉంటుంది. అటు నుంచి లెఫ్ట్ సైడ్లో కూడా మనం బిజిగిరి సరిపోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు కృతి స్టూడియోస్. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గాకు ఇప్పుడు మనం రావడం జరిగిందండి. బిజిగిరి షరీఫ్ దర్గా యొక్క ముఖద్వారాన్ని లేదా ప్రవేశ ద్వారాన్ని వచ్చినండి. ఇది రెండవ ముఖద్వారం ఇక్కడ ఉందండి. రెండవ ప్రవేశ ద్వారాన్ని మీరు క్లియర్గా వీక్షించవచ్చునండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో బిజిగిరి షరీఫ్ దర్గా చుట్టూ పచ్చని చెట్లను కూడా మీరు వీక్షించవచ్చునండి. కరీంనగర్ పట్టణం నుండి 60 కిలోమీటర్ల ప్రయాణం చేసి జమ్మికుంట మండలంలోని షరీఫ్ దర్గాకు రావడం జరిగిందండి. ఈ బిజిగిరి షరీఫ్ దర్గా మీరు క్లియర్గా వీక్షించవచ్చునండి. 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బిజిగిరి షరీఫ్ దర్గా ఎంత అద్భుతంగా వైభవోచితంగా ఉందో చూడండి. ఈ బిజిగిరి షరీఫ్ దర్గా పక్కన అందమైన వేప చెట్టు ఉందండి. ఈ వేప చెట్టు కూడా చాలా సంవత్సరాల చరిత్ర కలిగిందండి. ఈ వేప చెట్టు పక్కన 1990 సంవత్సరంలో 2024 అండి, అంటే 34 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కమాన్ను మీరు వీక్షించవచ్చునండి. ఈ దో మినార్ని వీక్షించవచ్చునండి. ఈ దర్గా యొక్క ప్రత్యేకత మీకు ఇప్పుడు వివరిస్తానండి. సర్వమత సమ్మేళనానికి ఈ దర్గా ప్రత్యేకంగా నిదర్శనంగా పిలుస్తుందండి. హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఇసాయిలు ఇలా ఏ మతస్థులైనా ఈ దర్గాకు వచ్చి వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని
ఇక్కడికి సందర్శిస్తారండి. ఈ అల్లాను సందర్శించిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేర్చిన తర్వాత మళ్ళీ ఈ దర్గాకు వస్తారండి. వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారండి. 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దర్గాలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ 800 సంవత్సరాలలో ఈ దర్గాను దర్శించుకోవడం జరిగిందండి. అదే తెలంగాణలోని ఈ బిజిగిరి షరీఫ్ దర్గా యొక్క ప్రత్యేకత అండి. నమస్కారం మేడం, మీ పేరు చెప్పగలుగుతారా అండి మా వ్యూయర్స్ కి? నా పేరు రేణుక. రేణుక గారు, రాజాపూర్. ఓకే, రాజాపూర్ ఏ మండలం, ఏ జిల్లా అండి? రాజాపూర్ గారు కేశపట్నం. కేశపట్నం దగ్గర ఉన్న రాజాపూర్ నుండి వచ్చారండి రేణుక గారు. ఓకే, ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నారండి? లేదండి, మాకు దేవుడు అంటే ఇష్టం. ఎప్పుడైనా వస్తాం, మాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే, వస్తాం. గత ఎన్ని సంవత్సరాల నుండి ఈ దర్గాకు వస్తున్నారండి? 10-12 సంవత్సరాలు అవుతాను. గత 12 సంవత్సరాల నుండి వస్తున్నారండి. ఓకే, చాలా సంతోషం అండి. సో రావడం ద్వారా మీకు ఏమైనా మంచి జరుగుతుందండి? మంచిగా జరుగుతుంది. జాతరకు అయితే వస్తాం, మంచిగా అనిపించినప్పుడల్లా వస్తాం. బిజిగిరి షరీఫ్ దర్గా యొక్క ఈ వాల్స్, గోడలను మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చును. ఎంత అద్భుతంగా, ఎంత అందంగా చెక్కారో చూడండి. ఇక్కడ మొత్తం గ్లాసెస్ యూజ్ చేశారు. డిఫరెంట్ షేప్ లో ఈ గ్లాసెస్ ని కట్ చేసి ఈ గోడలకు అతికించడం జరిగిందండి. చాలా కళా వైభవంగా ఉందండి బిజిగిరి షరీఫ్ దర్గా. మీరు నాతో రండి, ఈ యొక్క బిజిగిరి షరీఫ్ దర్గాను వీక్షించవచ్చును. ఇక్కడ చూడవచ్చు, కలర్ఫుల్ గ్లాసెస్ తోటి కూడా ఇక్కడ పెట్టారండి. హజరత్ సయ్యద్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ గంధం పండుగను కూడా నిర్వహిస్తారండి. ఈ దర్గాలోకి ప్రవేశ ద్వారాన్ని ఇక్కడ మనం క్లియర్ గా వీక్షించవచ్చునండి. ఎంత అద్భుతంగా ఇక్కడ అద్దాలతో అలంకరించారో మీరు వీక్షించవచ్చునండి. ఇవే మెట్ల అండి. ఈ మెట్ల ద్వారా మనం దర్గా లోపలికి ప్రవేశించవచ్చునండి. ఇక్కడ ఉన్న భక్తులు కూడా ఏ విధంగా వారి యొక్క మొక్కులను నెరవేర్చుకుంటున్నారో మీరు చూడవచ్చు. చిన్న బిజిగిరి గ్రామము మరియు పెద్ద బిజిగిరి గ్రామం నుండి గంధంను ఇక్కడికి తీసుకువచ్చి గంధం అనే పండుగను ఇక్కడ అన్ని కులాల వారు, అన్ని మతాల వారు రంగరంగ వైభవంగా ఇక్కడ పండుగలు జరుపుకుంటారండి. ఇదే ప్రవేశ ద్వారం అండి. బిజిగిరి షరీఫ్ దర్గాలో ఈ విధంగా కొబ్బరికాయలను లేదా పాలకాయలను కూడా కొడుతున్నారండి. ఇక్కడ వెంట్రుకలను సమర్పించుకునే ప్లేస్ అండి ఇది. వీటితో పాటుగా ముఖ్యంగా మీకు ఒక చెట్టు గురించి చెప్పాలి. ఆ చెట్టు పేరు వేప చెట్టు. దాని యొక్క శాస్త్రీయ నామం అజాడి రక్త ఇండికా. ఈ వేప చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే 800 సంవత్సరాల క్రితము ఈ యొక్క వేప చెట్టును ఇక్కడ నాటడం జరిగిందండి. ప్రతి బక్రీద్ పండుగ రోజున ఈ యొక్క వేప చెట్టు యొక్క ఆకులను ప్రసాదంగా తీసుకుంటారు. ఇక్కడ 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వేప చెట్టును మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చునండి. ఆ బక్రీద్ పండుగ రోజు ఈ వేప చెట్టు యొక్క ఆకులను ప్రసాదంగా తీసుకోవడం ద్వారా చేదు ఉన్న వేప చెట్టు యొక్క ఆకులు తీపిగా, అంటే తీయగా, చక్కెర ఎంత తీయగా ఉంటుందో ఈ వేప చెట్టు యొక్క ఆకులు కూడా అంత తీయగా ఉంటాయని ఇక్కడికి వచ్చిన సందర్శకులు వారి యొక్క అనుభవాలను పాల్పంచుకుంటున్నారండి. నమస్కారం అండి జబ్బార్ గారు. సో మా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కి ఇక్కడ భక్తులు ఏమేమి కొంటారు, ఏ విధంగా వాళ్ళకి సమర్పిస్తారో క్లియర్ గా వివరించండి. ఇవి గులాబీ పూలు అండి. ఇవి గులాబీ పూలు దేవునికి పెడతారు. ఓకే, తర్వాత ఇవి అగరబత్తి ముట్టిస్తారు. ఇది ఇక్కడ ప్రసాదం అండి. ఇది నకుల్ అంటారు, దీనికి నకుల్ అంటారు. ప్లస్ కొబ్బరికాయలు కొడతారు మొక్కులు ఉన్నోళ్ళు.
ఈ 3-4 వస్తువులు భక్తులు వాళ్ళ మొక్కులు అయిపోయిన తర్వాత మొక్కులు సమర్పిస్తారు. ఏంటండి? ఇది సెంట్, దేవుడికి సెంట్ పెడతారు. దేవుడికి ఈ సెంట్ కూడా సమర్పిస్తారు. ఇవి సందాలు అంటారు, గంధం. గంధం. దేవుడికి గంధము ఈ దస్తీలతో పాటుగా గంధం కూడా సమర్పిస్తారు. ఈ వస్త్రాన్ని చాదర్ అని పిలుస్తారండి. ఈ వస్త్రాన్ని కొన్న తర్వాత ఆ దేవుని పైన ఈ విధంగా కప్పుతారండి. కప్పడానికి చాదర్ అనే వస్తువును కొంటారు. ఇక్కడ ఏ విధంగా భక్తులు కొబ్బరికాయలను మరియు వివిధ రకాల వస్తువులను కొంటున్నారో మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చునండి. మొహమ్మద్ అఫ్రోజ్ నా పేరు. మొహమ్మద్ అఫ్రోజ్ గారు, మీరు ఎన్ని రోజుల నుండి ఈ దర్గాకు వస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? చిన్నప్పటి నుంచే వస్తున్నా. మీ వయసు ఎంత అండి ఇప్పుడు? నా వయసు 17. ఓకే, మీరు ఒక్కరే వచ్చారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారా ఇక్కడికి? మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాను. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది ఈ దర్గా యొక్క హిస్టరీ గురించి కానీ ఇంకేమైనా మా వీక్షకులకు చెప్పగలుగుతారా అండి? ఎలా అంటే దర్గా చాలా మంచిగా అనిపిస్తుంది వచ్చినందుకు. ఓకే, దేవుని అంత లోపల చూసినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. మాది ధర్మారం, మాది వరంగల్. వరంగల్ డిస్ట్రిక్ట్ ధర్మారం. అక్కడ నుంచి ఇక్కడికి వస్తాం దేవుని దున్నికి. ఓకే, అప్పుడప్పుడు వస్తాం, సంవత్సరానికి ఒకసారి. సర్కార్ గారు ఈ బిజిగిరి షరీఫ్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ దోమినారు కావచ్చు, దాని పక్కన ఉండేటువంటి ఈ షెడ్సే కావచ్చు, ఇవన్నీ సర్కార్ గారే తను స్వయంగా కట్టించి ప్రజాసేవలో తనను వీరమరణం పొందారని ఇక్కడ బిజిగిరి షరీఫ్ గ్రామస్తులు వివరిస్తున్నారండి. బాబా వారిని సందర్శించుకోవడానికి మనం వెళ్తున్నామండి. ఇదే ప్రవేశ ద్వారం అండి. ఈ ప్రవేశ ద్వారం గుండా ఈ విధంగా రావచ్చును. గత 2 సంవత్సరాల క్రితము అందమైన అద్దాలతోటి ఈ విధంగా పేర్లు ఉర్దూ భాషలో ఏ విధంగా రాశారో మీరు క్లియర్గా వీక్షించవచ్చునండి. ఈ విధంగా భక్తులు బాబా వారి సమాధికి ఈ విధంగా పుష్పములు మరియు దట్టీలు లేదా చదార్లు ఇక్కడ సమర్పించుకుంటారండి. భక్తులు ఈ విధంగా దర్శించుకుంటారండి. ఇక్కడ అగరబత్తులను ఈ విధంగా వెలిగించి బాబా నమస్కారం అమ్మా. ఓకే, మీరు ఎక్కడి నుండి వచ్చారండి ఇక్కడికి బిజిగిరి షరీఫ్ దర్గాకి? కరీంనగర్. కరీంనగర్ లో ఎక్కడండి?
సుల్తాన్పూర్ పెద్దపల్లి డిస్టిక్ పెద్దపల్లి డిస్టిక్ సుల్తాన్పూర్ నుండి వచ్చారండి. ఎవరెవరు వచ్చారండి మీరు? మా ఫ్యామిలీ మొత్తం మీ వచ్చాము. పాప పేరు ఏం పేరండి? ప్రహర్ష. ప్రహర్ష. బిజ్గిరి షరీఫ్ దర్గాకు ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడికి వస్తున్నారండి? మేము దాదాపు 1990 నుంచి ఇక్కడ వస్తున్నాం సార్. 1991 నుండి 2020 అంటే 23 సంవత్సరాలు. ఓకే, 23-24 సంవత్సరాలు అవుతుంది. ఓకే అండి. సో ఎక్కడి నుండి వస్తున్నారండి మీరు? మేము బెల్లంపల్లి సార్, అది మంచిర్యాల డిస్టిక్. ఇంతకుముందు మాది ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ డిస్టిక్ ఉండే, ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ మాది. చాలా సంతోషం అండి. బిజ్గిరి షరీఫ్ దర్గా హిస్టరీ గురించి, చరిత్ర గురించి మా కృతి స్టూడియోస్ వ్యూయర్స్కి ఏమైనా చెప్పగలుగుతారా? అవును సార్. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి. దాదాపుగా మేము 21-22 సంవత్సరాలు వస్తున్నాం. మా బ్యాండ్ ఫీల్డ్, మాది మ్యూజిక్ ఫీల్డ్. ఈ దర్గా ఎవరు కట్టారో తెలుసా అండి? సత్తార్ సాహెబ్ ఇక్కడ ఉండేది అంతా ఉంది. సత్తర్ సాహెబ్ గారు. ఓకే అండి. ఇప్పుడు అంటే అంత ఉంది, అప్పుడు కట్టింది ఎవరో మాకు తెలియదు. నా పేరు రాజు. ఈ బెల్లంపల్లి బిజ్గిరి షరీఫ్ రోజు చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళ కోరికలన్నీ ఈ రోజు తీరుస్తున్నారు కాబట్టి దేవుని దయ వల్ల తీరుస్తుంది. మా అనుకున్న కోరికలు తీరుతుంది. బెల్లంపల్లి నుండి వచ్చారండి, మంచిర్యాల డిస్టిక్. వాళ్ళు గత 24 సంవత్సరాల నుండి ఈ బిజ్గిరి షరీఫ్ దర్గాను దర్శించుకుంటున్నారట అండి. బిజ్గిరి షరీఫ్ దర్గా యొక్క పూజారి అయినటువంటి మొహమ్మద్ యాసిన్ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తౌఫీక్ గారు, వారితో పాటు మిగతా మత పెద్దస్తులు మొహమ్మద్ అబ్బాస్ గారు ప్రతి ఒక్కరు మన దగ్గర ఉన్నారండి. వారు మన కృతి స్టూడియోస్ వ్యూవర్స్కి ఒక్కొక్కరు పరిచయం చేసుకుంటారండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట మండలంలోని 9 కిలోమీటర్ల దూరంలో బిజ్గిరి షరీఫ్ గ్రామంలో బిజ్గిరి షరీఫ్ దర్గా ఉన్నది. దీంట్లో హజరత్ సయ్యద్ ఇంకేషాఫ్ అలీ రహమతుల్లా అలే, హజరత్ సయ్యద్ అజ్మద్ షా అలీ రహమతుల్లా అలే, వారి యొక్క కుమారులు హజరత్ సయ్యద్ అక్బర్ షా అలీ రహమతుల్లా అలే, హజరత్ సయ్యద్ ముర్తుదా షా అలీ రహమతుల్లా అలే. వాటర్ ఎటువంటి అవసరం ఉన్నా తీసేందుకు కమిటీ కృషి చేస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏటా బక్రీద్ పండుగ ఏ రోజు నమాజ్ అవుతుందో ఆ నైట్లో గంధం తీయబడుతుంది. ఇక్కడ వీళ్ళలో పబ్లిక్ వస్తుంది. చాలా సంతోషం అండి. అద్భుతమైన విషయాలు మా వ్యూవర్స్కి చెప్పినందుకు చాలా సంతోషం అండి. తౌఫీక్ గారు, బిజ్గిరి షరీఫ్ దర్గా గురించి విన్నారు మరియు చూశారు కదా డియర్ వ్యూవర్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ఆన్ కృతి స్టూడియోస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.